ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో పెన్షన్లు అందించాలని సంబంధిత బాధితులు కోరారు. అలాగే 22A నిషేధిత జాబితా భూముల విషయమై ఆన్లైన్లో తలెత్తుతున్న సమస్యను ప్రస్తావించగా వెంటనే కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఇక మంత్రి దుర్గేష్ స్పందనపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిపోతుంది సార్ ఆరోగ్యాన్ని కూడా మా దగ్గర 7 సంవత్సరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.